ఓకే నువ్వు అటు వెళ్ళు. ఇక్కడ నా దగ్గర ఒక గ్లాస్ ఉంది సార్. ఈ గ్లాసు ఖర్చు చూసారు కదా సార్ మీరు? సార్ ఖర్చు చూసారు కదా మీరు? గుడ్ బాయ్. ఈ ఖర్చు చూసారు కదా మీరు? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది సార్ టేబుల్ దగ్గర రండి. ఇట్లా ఒకసారి మీరు అందరు అబ్రకదబ్రా అనండి. అబ్రకదబ్రా గిలి 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 చో అబ్రకదబ్రా. సార్ ఈ ఇందులోకి మీరు చూస్తూ ఉండండి. దయ్యాన్ని రప్పిస్తా, దయ్యాన్ని బంధించి చూపెడతా. చూడండి. సో ఖాళీ గ్లాసులోకి దయ్యాన్ని తీసుకొచ్చి చూపెట్టినా అని చూపెడతారు. ఖర్చీఫ్ మనం ఇవ్వచ్చు, వాళ్ళ ఖర్చీఫ్ అయినా తీసుకోవచ్చు. ఎట్లయితే దయ్యం ఇట్లా చేసే సార్ ఊర్లలోకి వచ్చి లక్షల రూపాయలు వసూలు చేసుకొని పోతాను. ఎట్లయితుంది అంటే ఇదేంది అని ఇట్టిట్ట గోక్కునే పరిస్థితి కాదుగా మంది. సంగతి చూద్దామని పోయినా మహబూబ్నగర్ జిల్లాలోనే పోయి పట్టుకున్నా. ఏంది కథ ఏంది అని చూస్తే ఏంది, ఎంతమంది మన మిత్రుడు ఒకటి చేసి చూపెట్టండి, గుర్తుందిగా, గ్లిజరిన్ పొటాషియం పర్మాంగనేట్. ఏం చేసినావు ఇందులో? ఇందులో గ్లిజరిన్ కొద్దిగా ఒక 2 సుక్కలు వేసి పెట్టినాం, 2 డ్రాప్స్. ఏం కనబడుతుంది? గ్లిజరిన్ ట్రాన్స్పరెంట్. ఇంకా అందులో 2 డ్రాప్స్, 2 డ్రాప్స్ ఏమి ఇంత పోసినావా? ఆ 2 డ్రాప్స్ వేసి సో ఇది గ్లిజరిన్ వేసి పెట్టేసినాం. తర్వాత ఏం చేసాము, పొటాషియం పర్మాంగనేట్ టిష్యూ పేపర్ తీసుకున్నా. టిష్యూ పేపర్ తెలుసు కదా మనకి, పేపర్ నాకుతున్నట్టు. దాంట్లో కొద్దిగా అది ఎందుకంటే పల్స ఉంటది కదా, వెంటనే కరిగి పొటాషియం పర్మాంగనేట్ కలిసిపోతుంది. సో అందులో కొంత తీసుకొని దీన్ని ఇలా ఈ పొటాషియం పర్మాంగనేట్ దీన్ని కలిపేసి ఒక చిన్న పొట్లం లాగా చిన్నగా తయారు చేసి పెట్టుకున్నాం. ఓకే, ఈ తయారు చేసుకున్న పెట్టుకున్న దాన్ని మీరు గ్లాస్, ఇక్కడ ఒక కొత్త గ్లాస్ అయితే స్టిక్కర్ ఉంటది కదా, అవతలకి ఏం కనపడకుంటుంటది, ఇట్లా పట్టుకోవడం అనమాట. ఇది ఇస్తాం. దీంట్లో ఏముంది, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇట్లా పెడితే కూడా మీకు ఏం కనబడుతుంది ఏమన్నా? ఖాళీ గ్లాస్ ఉంది నా దగ్గర, అంతే కదా. ఇది చెక్ చేసుకోమంటాం. ఇది వచ్చిన తర్వాత ఇది ఇట్లా పెడుతుంటారు కదా, పెట్టే టైంకి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇది ఇక్కడ ఉందా, ఇది ఉందా, దీన్ని చిన్నగా వేసుకోవాలి. వేసుకున్నాక అది అక్కడికి వస్తుందా లేదా కొద్దిగా చూసుకోవాలి. పొటాషియం పర్మాంగనేట్ ఆడికి రావాలి కదా గ్లిజరిన్ దగ్గరికి. సార్ రావట్లేదు. సీక్రెట్ చెప్పేటప్పుడే ఇది ఒక మూలకే అంటారు. పెన్నుతో జరపండి. అంటే మీకు సీక్రెట్ చెప్పకుండా చేసినప్పుడే అమ్మట రియాక్షన్ వచ్చింది. సీక్రెట్ చేద్దామంటే సింగిల్ పొర పెట్టి ఏం చేయండి అంటే పైన ఇట్లా అది చేయండి. ఇదేంటి సార్
ఇలా పోగొచ్చేస్తుంది. ఎట్లాగో మీరు ఇది పెట్టేసారు కదా, ఇది కాలకుండా చూసుకోండి, కొద్దిగా ఎక్కువైంది. ఓకే రైట్, ఇలా పెట్టుకోండి, కాలకుండా చూడండి. మంట పోయిందాకా, మంట పోగానే ఇట్లా వేసేయండి. కొద్దిగా వేడైతుంది, కాలుతుందని ఎత్తేయండి గ్లాస్. ఇట్లా వెట్రి పొగ వెళ్తా ఉంటుంది అలా నుంచి, మంచి ఇట్లా వెట్రి స్టైల్ గా ఇలా పోజ్ ఇవ్వండి, ఫోటోలు తీసుకుంటూ.